ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? అయితే చాలా బాగున్నా. మరొక ప్రోడక్ట్తో మేము ముందరికి వచ్చేసాను అనమాట. ఇది వచ్చేసి కూల్ కంప్రెస్డ్ ఫోల్డెడ్ ఫ్యాన్ అన్నమాట. ఇది సమ్మర్లోనైతే ప్రతి ఒక్కరికి బాగా యూజ్ అయ్యే ప్రోడక్ట్ ఫ్రెండ్స్. మేము ఇది అలీబాబా సైట్ నుండి ఆర్డర్ చేసినాం అన్నమాట. ఒక 1 వీక్లో వచ్చేసింది ఫ్రెండ్స్. ఓకేనా, ఈరోజే డెలివరీ అయింది. సో దీన్ని మనం ఇప్పుడు ఓపెన్ చేసుకొని చూద్దాం ఎలా ఉందో. ఇది వచ్చేసి న్యూ ట్రెండింగ్ ప్రోడక్ట్ అన్నమాట. ఇంకా ఇండియాలో అవైలబుల్ లేదు. ఓకేనా, ఇప్పుడైతే ఓపెన్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇదే అన్నమాట ఆ ఫోల్డెడ్ ఫ్యాన్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది వచ్చేసి 3 కలర్స్ మనకు అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ మనకి ఇమేజెస్ ఇచ్చిండు అన్నమాట. మనం యూజ్ చేసినప్పుడు ఇలా అనిపిస్తుంది అన్నమాట. ఓకేనా, చూడండి మనకి ఇండోర్లో అవుట్డోర్లో కూడా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. తర్వాత మనం ఇక్కడ బ్యాక్ సైడ్ హ్యాంగ్ చేసుకోవచ్చు, ఫ్రంట్ సైడ్ కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనకి హై డెఫినేషన్ డిజిటల్ డిస్ప్లే కూడా ఉంటుందంట. తర్వాత కోల్డ్ కంప్రెస్ ఇచ్చిండ్రు, 100 స్పీడ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. యాంగిల్ అయితే మనం అడ్జస్టబుల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకు నచ్చిన యాంగిల్లో మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ వచ్చేసి మనకి వాళ్ళ చైనా లాంగ్వేజ్లో ఇచ్చిండ్రు అన్నమాట దీని ఫీచర్స్ గురించి. ఓకే, ఇక్కడైతే దాని మోడల్ నెంబర్ అనుకుంటా సైక్ 650 అని ఇచ్చిండ్రు. ఓకేనా, చూడడానికి మనకి ఇలాగ అనిపిస్తుంది. ఇప్పుడు మనం రియల్గా ఇలాగ అనిపిస్తుంది ఓపెన్ చేసి చూసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇదే అన్నమాట ఆ ఫ్యాన్ వచ్చేసి. ఓకేనా, తర్వాత మనకి దీంతో పాటు కేబుల్ ఇచ్చింది ఫ్రెండ్స్, C టైప్ ఛార్జింగ్ కేబుల్. తర్వాత ఇది వచ్చేసి స్ట్రైప్ ఇచ్చింది అన్నమాట, మనం దానికి అటాచ్ చేసుకోవాలి ఫ్యాన్కి. ఇది వచ్చేసి మాన్యువల్ ఇచ్చిండు మనకి. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఈ ఫ్యాన్ ఎలా ఉందో చూద్దాం. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకి డిస్ప్లే కనిపిస్తుంది అన్నమాట ఆన్ చేసినప్పుడు. ఇది వచ్చేసి ఫ్యాన్ ఆన్ బటన్ అన్నమాట, ఆన్ ఆఫ్ బటన్. ఇది వచ్చేసి కోల్డ్ పెట్టుకోవడానికి బటన్ అన్నమాట. ఇక్కడనైతే మనకి C టైప్ ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చిండ్రు. ఓకేనా, తర్వాత ఈ హోల్స్ ఓపెనింగ్స్ వచ్చేసి మనం స్ట్రైప్ని అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడ 2 ఇచ్చిండ్రు, ఇక్కడ 2 ఇస్తారు. ఓకేనా, ఇది ఫ్యాన్ బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మన ఫ్యాన్ ఓపెనింగ్ అన్నమాట. మనకు మెయిన్ వచ్చేసి ఇదన్నమాట. ఇది వచ్చేసి థర్మో ఎలక్ట్రిక్ సెమీ కండక్టర్ చిప్ అన్నమాట. దీని వెనకాలనే ఉంటుంది ఫ్రెండ్స్. దానివల్లనే ఇది తొందరగా ఇన్స్టెంట్గా కూల్ అయిపోతుంది అన్నమాట, చాలా చిల్డ్గా మారిపోతుంది. ఓకేనా, ఇప్పుడైతే ఆన్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, ఇందులో మనకి ఫ్యాన్ స్పీడ్ కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇప్పుడైతే 20 మీద ఉంది. ఇది వచ్చేసి ఛార్జింగ్ % అన్నమాట. నేను 40కి చేంజ్ చేసిన, తర్వాత 60, తర్వాత 80, తర్వాత 100 ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఆఫ్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్యాన్ మనం 20 స్పీడ్లో పెట్టుకొని చిల్ మోడ్ ఆన్ చేసుకుందాం. ఓకేనా, ఇక్కడ గ్రీన్ లైట్ ఇండికేట్ అవుతుంది ఫ్రెండ్స్ మనకి స్నో ఫ్లేక్ది. ఓకేనా, ఇక్కడ చూడండి, మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మాయిశ్చర్ అవుతుంది అన్నమాట వాటర్ది. చూడండి ఫ్రెండ్స్, వాటర్ అయితే ఎంత వస్తుందో. ఓకేనా, మనం ఫ్రీజ్లో కూడా పెట్టినప్పుడు ఇలాగే మాయిశ్చర్ అవుతుంది కదా ఫ్రెండ్స్, సేమ్ అట్లానే అనిపిస్తుంది అన్నమాట. హెయిర్ కూడా చాలా కూల్ వస్తుంది. ఓకేనా, మనం ఇంకా దీని స్పీడ్ పెంచిన కొద్దీ ఇది ఇంకా కూల్ ఎయిర్ని రిలీజ్ చేస్తుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, వితిన్ ఫ్యూ సెకండ్స్లోనే -4 to 5 degrees సెంటిగ్రేడ్ కూల్ అవుతుంది అన్నమాట. చాలా చిల్డ్గా అయిపోతుంది. దీనివల్ల మనకి హెయిర్ కూడా చాలా కూలింగ్ వస్తుంది ఫ్రెండ్స్. సేమ్ ఏసీలో ఉంటే ఎంతటి చల్లటి గాలి వస్తుందో అట్లనే సేమ్ కూలింగ్ ఇక్కడ మనకు అనిపిస్తుంది అన్నమాట. ఓకేనా, ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ ఎంత వాటర్ మాయిశ్చర్ అవుతుందో. ఓకేనా, చూడండి, చాలా అంటే చాలా చిల్డ్గా ఉందన్నమాట ఈ ప్లేస్ అంతా. చూడండి ఫ్రెండ్స్,
ఎయిర్ అయితే చాలా కూలింగ్ వస్తుంది అన్నమాట. సేమ్ ఏసీలో ఉంటే ఎట్లా ఫీల్ అవుతాం అట్లా. ఓకేనా, మనం దీన్ని స్పీడ్ పెట్టుకున్న కొద్దీ ఇంకా కూల్ ఎయిర్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి నేనైతే ఇప్పుడు స్పీడ్ని చేంజ్ చేస్తున్నాను. 40లో పెట్టిన ఫ్రెండ్స్, ఇంకా కూలింగ్ వస్తుంది అన్నమాట. 60లో పెట్టిన. మనకు సమ్మర్లో ఇది ఒక ఫ్యాన్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్, అట్లా అనిపిస్తున్నది. ఇంకా స్పీడ్లో పెట్టిన ఫ్రెండ్స్ 80లో. ఇది వచ్చేసి 100 అన్నమాట. కూలర్ ముందరే కూర్చుంటే ఎంత స్పీడ్ గాలి వస్తుంది, కూలింగ్ అంత కూల్ వస్తున్నా అన్నమాట. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఆఫ్ చేసేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, దీంట్లో మనకి 20 స్పీడే సరిపోతుంది అన్నమాట. అదే ఎక్కువ వస్తుంది. ఇంకా దీంట్లోనైతే 40, 80, 100 వరకు ఇచ్చింది అన్నమాట, ఇంకా కూలింగ్ ఉండడానికి. మాకైతే 20% సరిపోతుంది అనిపిస్తున్నది ఫ్రెండ్స్. ఓకేనా, తర్వాత దీన్ని మనం ఫోల్డ్ కూడా చేసుకొని పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇట్లా ఎక్కడన్నా డెస్క్ పైన పెట్టుకొని మనకు కావాలనుకుంటే ఇట్లా కూడా పెట్టుకోవచ్చు. తర్వాత దీన్ని పైకి కూడా అనుకోవచ్చు. ఓకేనా, చూడండి మనకి ఎలా కావాలంటే అలా దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే స్ట్రైప్స్ని వీటికి అటాచ్ చేసుకుందాం ఫ్యాన్కి. ఓకేనా, నేనైతే దీన్ని లాక్ని ఓపెన్ చేస్తాను. ఇప్పుడు దీనికి ఉన్న ఈ థ్రెడ్ని ఏం చేయాలంటే చూడండి ఇలా తీసుకొని ఇలా పెట్టుకోవాలన్నమాట. ఓకే, తర్వాత దీన్ని మనం లాక్ వేసుకోవాలి. అట్లానే సేమ్ ఈ సైడ్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి ఇలా కనిపిస్తుంది. దీన్ని మనం మెడలో హ్యాంగ్ చేసుకోవచ్చు నెక్కి. చూడండి ఫ్రెండ్స్, మనం దీన్ని ఇలా కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు అన్నమాట. బయటకు వెళ్ళినప్పుడు, వాకింగ్ కానీ ఎక్కడన్నా కూర్చున్నప్పుడు. ఓకేనా, సమ్మర్లోనైతే ఇలా మనం బయటకు వెళ్ళినప్పుడు దీన్ని హ్యాంగ్ చేసుకొని వెళ్ళొచ్చు. తర్వాత మనం దీన్ని ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకు ఎలా కావాలంటే అలా. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా నా ఇయర్స్ వేస్తున్నాయి గాలికి. ఓకే, ఇప్పుడైతే నేను ఆఫ్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్. ఓకేనా, ఆఫ్ చేసేసుకున్నా ఫ్రెండ్స్. ఓకేనా, మనం దీన్ని ఇలా ఈజీగా హ్యాంగ్ చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత రిమూవ్ కూడా చేసుకోవచ్చు. చూడండి మనం వాల్కి కూడా దీన్ని హ్యాంగ్ చేసుకొని ఉంచుకోవచ్చు అన్నమాట ఎక్కడన్నా. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ ఫ్యాన్ తోటి అయితే ఎంత కూల్ హెయిర్ వస్తుందో. ఈ టెక్నాలజీ అయితే ఇప్పుడు అయితే డెవలప్మెంట్ స్టేజ్లో ఉందన్నమాట. ఇంకా ఫ్యూచర్లోనైతే ల్యాప్టాప్స్కి కానీ CPU ప్రాసెసర్కి, చిప్స్కి ఈ థర్మోస్ ఎలక్ట్రిక్ సెమీ కండక్టర్ చిప్ని అటాచ్ చేసి కూలింగ్ సిస్టమ్ తీసుకురావాలని ప్రయోగాలు అయితే చేస్తున్నారు అన్నమాట. రానున్న రోజుల్లోనైతే ఈ టెక్నాలజీనే యూజ్ చేస్తారు అనిపిస్తుంది ఎక్కువగా కూలింగ్ కోసం ఫ్రెండ్స్. ఓకేనా, ఇంకా చాలా డివైజ్లలో ఈ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయోగాలు అయితే జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ టెక్నాలజీ ఇంకా డెవలప్ అవుతుందని అనిపిస్తుంది. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో కామెంట్ చేయండి. ఒకవేళ మీకు కూడా ఈ ఫ్యాన్ కావాలనుకుంటే కామెంట్ చేయండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఓకేనా, మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.